హాయ్ స్టూడెంట్స్. సో ఈరోజు మన టాపిక్ రోల్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజర్ ఇన్ ఆర్గనైజేషన్. సో టాపిక్లో వెళ్ళే ముందు రిక్వెస్ట్ మీకు, సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత వరకు ఎక్కువ మందికి షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. సో కమింగ్ టు ద టాపిక్, రోల్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజర్ ఇన్ ఆర్గనైజేషన్. అంటే ఒక ఫైనాన్షియల్ మేనేజర్ ఎవరైతే ఆర్గనైజేషన్ ఉంటాడో అతను ఒక పాత్ర ఏంటి, అతను ఆర్గనైజేషన్ అంటే దట్ ఈస్ ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ ఆర్ ఫంక్షనింగ్ ఏదైతే ఉందో ఇతను ఏ విధంగా చేస్తాడనేది దీని పాయింట్. ఓకే, సో ఒక ఫైనాన్షియల్ మేనేజర్ చేయాల్సిన పనులు ఏంటంటే, ఫస్ట్ ఇస్ ద ఫైనాన్షియల్ స్ట్రాటజీస్ని ఫార్ములేట్ చేయడం. అంటే స్ట్రాటజీస్ అంటే లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఫార్ములేట్ చేస్తాడు, అంటే తయారు చేస్తాడు. సో దాని తర్వాత ఫినాన్స్ని రేస్ చేస్తాడు. సో ఆల్రెడీ ఫినాన్స్ అంటే మీకు తెలుసు, దట్ ఈస్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద క్రెడిట్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, క్యాష్ కావచ్చు, ఆర్ ఫండ్స్ కావచ్చు. ఇదంతా కూడా అతను దట్ ఈస్ రేస్ చేస్తాడు, అంటే ఫినాన్స్ రేస్ చేస్తాడు. ఆర్గనైజేషన్ క్యాపిటల్ కావాలి కదా, మరి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి, ఆపర్చునిటీస్ ఉంటాయి, వేస్ ఉంటాయి, దాని ద్వారా ఫినాన్స్ని తెచ్చుకుంటాడు. దట్ ఈస్ ద సెకండ్ వన్. సో దాని థర్డ్ ఇస్ ఇతను ఏదైతే ఫినాన్స్ తెచ్చారో దాన్ని ఏ విధంగా యూటిలైజ్ చేస్తాడు. అంటే బిజినెస్లో ఎంత, దట్ ఈస్ జనరల్ కదా 20% వర్కింగ్ క్యాపిటల్ పెట్టుకుంటాం, 10% సేఫ్ సైడ్ బ్యాంక్లో పెట్టుకుంటాం, ఇంకో 70% అనేది ఇన్వెస్ట్మెంట్స్ పెడతాం. మరి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు ఏ విధంగా ప్లాన్ చేయాలి అంటే రిస్క్ తక్కువ ఉండాలి, రిటర్న్స్ ఎక్కువ ఉండాలి. సో దాని తగ్గట్టు ప్లాన్ చేసుకోవడం ఇతని పాత్ర. ఓకే, ఇన్వెస్ట్మెంట్స్ పట్ల. ఇక దాని తర్వాత మూడవది దట్ ఈస్ ఏదైతే క్యాపిటల్ అలొకేషన్ ఏదైతే ఉందో, అంటే మనం ఫైనాన్షియల్ బడ్జెట్స్ అంటాం కదా, ఏ డిపార్ట్మెంట్కి ఎంత మనం అమౌంట్ అలొకేట్ చేయాలనేది ఇతను ప్లాన్ చేస్తారు. సో దాని తర్వాత ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అనేది తయారు చేస్తారు. ఏదైతే మనం ఫైనాన్స్ తెచ్చుకున్నామో డిఫరెంట్ వేస్ నుండి తెచ్చుకుంటాం కాబట్టి ఆ ఒక ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సాటిస్ఫై చేయడానికి, అంటే ఆర్గనైజేషన్లో ఏ విధంగా దట్ ఈస్ మనీ యూటిలైజ్ అవుతుంది అనేది ఈ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అనేది తయారు చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు సాటిస్ఫై అవుతారు. సో దాని తర్వాత ఫర్దర్గా ఏంటంటే దట్ ఈస్ లీగల్ కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే లీగల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఆర్ లీగల్ స్టాండర్డ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇతనే చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇతను చేసే వాటికల్ మనం పనులు అని చెప్పచ్చు, ఆర్ ఇతను ఒక పాత్ర అని చెప్పచ్చు. ఈ విధంగా చేయడమే ఫైనాన్షియల్ మేనేజర్ ఒక పాత్ర ఆర్గనైజేషన్లో ఉంటుంది. ఓకే, సో నా వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను కాన్సెప్ట్. సో కాబట్టి దీన్ని చాలామందికి షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.